Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. ఊడ్చేసింది చెరువుల్లా పొలాలు, కనుచూపు మేర ఇసుక మేటలే, నోటికాడ ముద్ద నేలపాలు, ఆవిరైన అన్నదాతల ఆశలు, కృష్ణలంకలో కన్నీళ్లు, ముంచేసిన బుడమేరు, ఏలేరు వరదతో కకావికలం. వరుసగా వర్షాలు, వరదలతో ఉభయ గోదావరి అతలాకుతలం. ఉత్తరాంధ్రలో నాగావళి, వంశధార విశ్వరూపం. 25,000 ఎకరాల్లో పంట నష్టం, రహదారుల పరిస్థితి దారుణం. ఇసుక మేటలు తొలగించాలంటే రైతన్నలపై ఎకరానికి 20,000 పైగానే భారం పడుతుంది. నష్టంపై సర్కారు ప్రాథమిక అంచనా 5,93,000 ఎకరాలే. వాస్తవానికి అంతకు మించి నష్టము. ఎకరానికి 10,000 ఏకాడికి ఆదుకోకుంటే రబీ వేయలేమంటున్న రైతులు. ఖరీఫ్లో తగ్గునున్న ప్రధాన పంటల దిగుబడి, పచ్చనేతల కనుసన్నల్లోనే పంట నష్టం అంచనాలు. ఇది మొత్తానికి 5,93,000 ఎకరాల్లో పంటని ఊడ్చేసింది వర్షం. అది ఏలేరు కావచ్చు, బుడమేరు కావచ్చు, కొల్లేరు కావచ్చు, వంశధార కావచ్చు, నాగావళి కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. మొత్తానికి వర్షం వల్ల ఎక్కడికక్కడికే 5,93,000 ఎకరాలని ప్రాథమికంగా గవర్నమెంట్ ఒక అంచనాకు వచ్చింది. కానీ దానికంటే మించే ఇంకా 6 లక్షలకు పైగా ఎకరాల్లో నష్టం జరిగి ఉంటుందని మొత్తం ఇసుక మేటలు పెట్టింది. అది పొలం లెక్క లేదు, ఇసుక బీచ్ లెక్క ఉంది. ఇసుక రీచిళ్ళల్లో ఇసుక ఎట్టుంటుందో, బీచ్లలో ఇసుక ఎట్టుంటుందో ఇక అట్లా ఉంది పంట పొలాలు. ఇప్పుడు ఆ ఇసుకను తొలగించాలంటే, ఆ రాళ్ళు రప్పలు తొలగించాలంటే ఎకరానికి 20,000 పైనే కానీ కింద కావట. కానీ ప్రభుత్వం ఏమి ఇస్తున్నా అంటుంది, ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తా అంటుంది. మీరిచ్చే 10,000 వాళ్ళు ఇచ్చిన ఇత్తనాలకు కూడా సరిపోవు. వాళ్ళు భూమిలో వేసిన ఇత్తనాలకు కూడా, ఇత్తనాలు పెట్టుబడి ఉంది కదా, దానికి కూడా సరిపోవు. కానీ మరి అసలు ఇది ఏదైతే రాళ్ళు ఇసుకను తొలగించడానికి 20,000 పైన అయితే, వాళ్ళు నష్టపోయిన పెట్టుబడి నష్టపరిహారం ఎవరు ఇవ్వాలి? భగవంతుడు ఇవ్వాలా అనేది ఇవాళ రైతులు కోరుకుంటున్నారు, అడుగుతున్నారు ప్రభుత్వాన్ని. మీరిచ్చే 10,000 ఏ కాడికి రావు, ఏకంగా ఒక 30,000-40,000 ఇస్తే తప్ప అది క్లీన్ చేయడానికి కనీసం ఇత్తనాల పెట్టుబడి, మొత్తం పెట్టుబడి ఎట్లా రాదు. ఇత్తనాలు వేసిన దానికి కొని వేసి ఉంటారు కదా, ఇత్తనాలు, ఫెర్టిలైజర్, పెస్టిసైడ్, ఆ పెట్టుబడిలో కొంత భాగం అయినా వస్తుంది. మీరు ఒక 30,000-40,000 ఇస్తే తప్ప ఈ 10,000తోనే ఏ కాడికి రాదు అనేది ఇవాళ వాళ్ళు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది మొత్తానికైతే ఊడ్చేసిందని ఒక వార్తనిచ్చింది. ఫర్నిచర్ వరదార్పణం. విజయవాడలో ముంపు ప్రాంతాల్లో 310 ఫర్నిచర్ షాపులకు కోలుకోలేని నష్టం అట. తడిసి ముద్దైన కోట్ల విలువైన సామాగ్రి. ఫర్నిచర్ ఏముంటుంది, ఒక్కసారి తడితే పనికిరాదు. అది మొత్తం తడిసిందట. 310 ఫర్నిచరు షాపులు అంటే దాదాపు కొన్ని కోట్ల రూపాయల విలువ ఉంటుంది. ఎక్కడ ఎవరు బాధ వాళ్ళదే. రైతులది ఈ బాధ అయితే, వ్యాపారస్తులది ఈ బాధ ఉంది. ఇది ఒక వార్త.